హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము టమాటా నిల్వ పచ్చడి చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఎండతో పని లేకుండా టమాటా నిల్వ పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎండలో పెట్టి చేసే టమాటా పచ్చడి అయితే మనకి ఎండ ఉన్నప్పుడు సమ్మర్ టైంలోనే ఎక్కువగా చేసుకోగలుగుతాము. కానీ ఈ టొమాటో పచ్చడి అయితే మనకి ఎండతో పని లేదు కాబట్టి ఎప్పుడు తినాలనిపించినా, లేదా టమాటాలు మనకి బాగా దొరికే టైంలో, లేదంటే టమాటాలు తక్కువ రేటుకి దొరికే టైంలో కూడా మనం ఈ టమాటా నిల్వ పచ్చడిని చాలా సింపుల్గా అప్పటికప్పుడు టేస్టీగా చేసుకోవచ్చు. ఇక్కడ మేము కేజీ టమాటాలు తీసుకున్నామండి. ఈ టమాటా నిల్వ పచ్చడి చేసుకోవడానికి టమాటాలని గట్టిగా ఉండే టమాటాలని మాత్రమే తీసుకోవాలి. అసలు మెత్తగా ఉండే టమాటాలను మాత్రం తీసుకోకండి. అలా తీసుకుంటే పచ్చడి పాడైపోతుంది. ఇలా గట్టిగా ఫ్రెష్గా ఎర్రగా ఉండే మంచి టమాటాలను తీసుకున్నామంటే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అస్సలు కలర్ చేంజ్ అవ్వదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మేము చెప్పబోయే కొలతలతో మీరు కానీ టమాటా నిల్వ పచ్చడి చేశారు అంటే చాలా టేస్టీగా చాలా రోజులు నిల్వ ఉంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. టమాటోలని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని పొడి క్లాత్తో తుడిచి వాటిని ఆరబెట్టుకోవాలి. తడి అనేది ఎక్కడ ఉండకూడదండి. తడి ఉంది అంటే పచ్చడి మాత్రం పాడైపోతుంది. తడి లేకుండా చూసుకోండి. టమాటోలని సైడ్స్ రిమూవ్ చేసి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. మీకు నచ్చిన సైజులో 4 ముక్కలుగా కానీ 6 ముక్కలుగా కానీ ఇలా పొడవుగా కట్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ మర్చిపోకుండా మన ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కేజీ టొమాటోలని కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ టొమాటో ముక్కలన్నిటినీ కూడా ఇందులో వేసుకొని ఉడికించుకుందాము. ఇందులో ఎక్కడ కూడా ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ వేయలేదండి. ఈ టొమాటోలో నుంచి వచ్చే ఆ వాటర్ అంతా దగ్గర పడే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటాలు ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక 100 గ్రాముల చింతపండు, ఇక్కడ మేము కొత్త చింతపండు తీసుకున్నామండి. కేజీ టమాటాలు తీసుకున్నాం కాబట్టి 100 గ్రాముల చింతపండు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. 100 గ్రాముల చింతపండు పీచులు కానీ ఇందులో గింజలు కానీ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని ఈ టొమాటోల్లో వేసుకుంటున్నాము. ఈ టొమాటోలో నుంచి వచ్చే వాటర్తోనే ఈ టమాటాలు చింతపండు రెండు కలిసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా చేసుకున్న టొమాటో పచ్చడి మనం చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కానీ చేసినట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఎక్కడ కలర్ అనేది చేంజ్ అవ్వదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది వేడి వేడి రైస్లోకి మాత్రమే కాదండి, ఇడ్లీ, దోశ, చపాతీ ఇలా ఎలాంటి టిఫిన్స్లోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వాటర్ అంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా దగ్గర పడి చింతపండు ఈ టొమాటోలు చక్కగా ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి రుబ్బుకోవాలి. వీడియోలో మీకు టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించవచ్చు కానీ ఇది చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మిక్సీ జార్లో ఈ టమాటాలంతా తీసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవపిండి, 1.5 టేబుల్ స్పూన్ మెంతుపిండి వేసుకుంటున్నాము. మెంతుపిండి ఎక్కువ వేసుకోకండి, చేదొస్తుంది. నిల్వ పచ్చళ్ళలో మెంతుపిండి, ఆవపిండి, కారం ఇవన్నీ కూడా ఇంట్లోవే వేసుకోండి. బయట కొని తెచ్చినవి వేయకండి. మెంతులు, ఆవాలు డ్రై రోస్ట్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోండి. పొట్టు తీసిన వెల్లుల్లి, 1 కప్పు ఉప్పు, 1 కప్పు కారం వేసుకున్నాము. ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో చెక్ చేసి వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా మంచి అరోమా వస్తువు, అసలు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగుంది. ఉప్పు కారం మాకు పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీరు ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇక్కడ కారము మీరు బయట కొనిన కారం వేయకండి. ఇంట్లో మనము కారం పట్టించుకుంటాం కదా, ఆ మసాలా కారం వేసుకున్నారంటే ఎక్కువ రోజులు పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ కూడా చేంజ్ అవ్వదు.
ఈ పచ్చడి అంతా కూడా మేము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తాలింపుకి తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఇక్కడ మేము వేరుశనగ నూనె వేసుకున్నాము. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే నిల్వ పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయింది. తాలింపు గింజలు వేసుకుంటున్నాము. తాలింపు ఎప్పుడైనా పర్ఫెక్ట్గా వేగాలండి. తక్కువ వేగినా మాడిపోయినా కూడా అస్సలు బాగోదు. దంచిన వెల్లుల్లి, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకున్నాము. ఈ తాలింపు వేడి మీద మాత్రం పచ్చడిలో అస్సలు వేసుకోకూడదు. తాలింపు అంతా ఆరిన తర్వాత మాత్రమే మనం పచ్చడిలో కలుపుకోవాలి. అప్పుడు మనకి పచ్చడి పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు వేసుకున్నాము. తాలింపు చక్కగా వేగింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మనం పచ్చడిలో వేసుకుందాం. ఎండతో పని లేకుండా టేస్టీగా కలర్ఫుల్గా టొమాటో నిల్వ పచ్చడి రెడీ అయింది. వేడి వేడి రైస్లో కొంచెం వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి మాత్రమే కాదు, ఇడ్లీ, దోశ ఇలా దేనిలోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ టమాటా నిల్వ పచ్చడిని సింపుల్గా చేసుకోవచ్చు. మేము చెప్పిన ప్రాసెస్లో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి కానీ చేశారు అంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా నిల్వ పచ్చడి. మీరందరూ మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.